హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమనో లేదా లైక్ వెయ్యండి, ఎవరికైనా షేర్ చేయండి అనో కాదు. ఏంటి అనంటే, ఈ వీడియోని చూసే ముందు హెడ్సెట్ పెట్టుకొని వినండి. అది కూడా సింగిల్ గా వింటే మంచి ఫీల్ కలుగుతుందని నా ఉద్దేశం. రాత్రి 2:55 అయితే అవుతుంది. మంజరి, శ్రావణ్ ఇద్దరూ రైల్వే స్టేషన్లోనైతే ఉన్నారు. మంజరి భయపడుతూ అటు ఇటు చూస్తుంది. ఏయ్, ఎందుకే అంత భయపడుతున్నావు? నేనున్నానుగా అని అంటున్నాడు. నువ్వెన్నైనా చెప్పు, మనం ఇలా చేయడం కరెక్టే అంటావా అని అంటుంది. ఏయ్, మనం ఇక్కడ వరకు వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉండిపోతావా? వాళ్ళు హౌస్ అరెస్ట్ చేశారు నిన్ను, గుర్తుపెట్టుకో అని అంటున్నాడు. చేశారనుకో, కానీ ఎంతైనా మా అమ్మ నాన్న కదా, వాళ్ళ కోసం అని అంటూ ఉంటే శ్రావణ్ ఇలా అంటున్నాడు. "హ్మ్, అందుకే ఇన్నాళ్ళు వెయిట్ చేశాను, కానీ నా వల్ల కాదు. నీకు కూడా నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా, అందుకే కదా లేచిపోదామంటే వద్దు వద్దు, నేను మా ఇంట్లో చెప్తాను, వాళ్ళని ఒప్పిస్తాను అన్నావు. ఏమైంది చూసావు కదా అని అంటున్నాడు. అది నిజమే అనుకో అంటూ ఉంటే, అవును, ఇంతకీ అన్నీ తెచ్చావా? నీ గోల్డ్ ఐటమ్స్, అదే మీ అమ్మ నాన్న నీ పెళ్లి కోసమని చేశారు కదా, అవి అవి తెచ్చుకున్నావా అని అంటున్నాడు. అబ్బా, వాటి గురించి నీకెందుకు, తెచ్చాన్లే అని చెప్తుంది. సరే, ఇంకా ఈలోగా రైల్వే స్టేషన్లోకి ట్రైన్ వచ్చైతే ఆగింది. అదిగో మన ట్రైన్ వచ్చింది, పద పద అంటూ ట్రైన్ అయితే ఎక్కించేశాడు. ట్రైన్ ఎక్కింది గాని అటు ఇటు చూస్తుంది, భయపడుతుంది. ఎవరైనా తనకి తెలిసిన వాళ్ళు అక్కడికి వస్తారేమో అని. ఈలోగా మాస్క్ తెచ్చి, ఇదిగో ఈ మాస్క్ పెట్టుకో, నీ స్కార్ఫ్ ఉంది కదా, అది మొహానికి చుట్టుకో అని చెప్తున్నాడు. సరేనంటూ అలానే చేసింది. ఆ బోగీలోని పెద్దగా ఎవరూ కనిపించడం లేదు. అక్కడ అక్కడ ఉన్నారు, అది కూడా మగవాళ్లే కనిపిస్తున్నాడు. తనకి ఎందుకనో భయంగా ఉంది. భయపడుతూ ఉంటే పక్కనే వచ్చి కూర్చున్నాడు శ్రావణ్. ఎందుకు భయపడతావు? నేనున్నానుగా, నువ్విలా భయపడితే ఎలా చెప్పు అని అంటున్నాడు. ఇంకా తను అలా అనడంతోనే మంజరి కాస్త రిలాక్స్ అయ్యింది. ఇంకా వాళ్ళు ప్రయాణం అలాగే కొనసాగింది. వాళ్ళకి తెలియని ఒక ఊర్లోనైతే దిగారు. వాళ్ళ ఊరి నుంచి చాలా దూరంలోనైతే ఉంటుంది. అది ఒక మారుమూల పల్లెటూరు. పైగా ఆ స్టేషన్లోని ఎవ్వరూ లేరు. చిమ్మ చీకటిగానైతే ఉంది. మంజరి భయపడుతుంది. ఏ శ్రావణ్, ఏంటి, ఎక్కడికి తీసుకొచ్చో? నాకెందుకనో భయంగా ఉంది శ్రావణ్ అని అంటుంది. నీకన్నిటికీ భయమే. ఈ ఊరు నాకు కూడా తెలీదు. మనం ఇక్కడ కొత్త. మన పేర్లతో మనం పిలుచుకోవద్దు. పేర్లు మార్చి మనం పిలుచుకుందాం. అంతేకాదు, ఇక్కడ కాపురం పెట్టాలి అనంటే ముందు మనం పెళ్లి చేసుకోవాలి అని చెప్తున్నాడు. సరే, పెళ్ళి అంటున్నావు, మరి రిజిస్ట్రేషన్ అని అంటూ ఉంటే, ఇప్పుడు అవన్నీ కుదరదు. నీ మెళ్ళో తాళి కట్టేస్తా. అంతేకాదు, దండలు మార్చేసుకుందాం ఏదైనా ఒక గుడిలోని, అయిపోతుంది సింపుల్గా. దాని తర్వాత ఎవరైనా అడిగితే ఈ తాళిని చూపించొచ్చు అని చెప్తున్నాడు. అదంతా ఓకే, కానీ అని ఏదో చెప్పబోతుంది మంజరి. అన్నింటికీ ఆలోచించుకో, భయమన్నావు కదా, నా చేపట్టుకో, పద వెళ్దాం అంటూ స్టేషన్ బయటకైతే వెళ్లారు. అది మరి పల్లెటూరు కావడంతో అప్పటికే 4:30 అయితే అవుతుంది. అందరూ మెల్లగా బహిరంగ ప్రదేశాలకైతే వెళ్తున్నారు. ఇంక వీళ్ళు భయంతోని మెల్లగా ఆ ఊర్లోకైతే వెళ్లారు. అక్కడొక పెద్ద గుడి. మరి అక్కడికి వెళ్ళగానే మంజరి, ఇక్కడ ఆగు అంటూ అక్కడే ఆపి తన జోబులో నుంచి పసుపు కొమ్ము కట్టిన తాళిని బయటికి తీసి తన మెడలోనైతే కట్టేశాడు. మంజరి, ఏం చేస్తున్నా నువ్వు? నీకేమైనా అర్థమవుతుందా? మంచి చెడు లేదా
అని అంటూ ఉంటే, "ష్! నేను చెప్పానుగా, ఇందాకలా మనం ఏమనుకున్నాం, ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే ఇది తప్పనిసరి" అంటూ కట్టిస్తున్నాడు. ఇంకేమీ అనకుండా అలానే శ్రావణ్ కాస్త చూస్తూ ఉండిపోయింది. ఇంక సరే పద అంటూ అక్కడి నుంచైతే తీసుకువెళ్ళాడు. అది ఒక పాత ఇల్లు. చూడ్డానికి పెంకుటిల్లులాగైతే ఉంది. సరే మరి అది ఊరికి కొంచెం దూరంలోనైతే ఉంది. ఇక్కడ ఎవరూ లేనట్టున్నారు. పక్కింట్లో వాళ్ళని అడుగుదాం రా అంటూ అక్కడికైతే తీసుకువెళ్ళాడు. మరి వాళ్ళని అడిగితే, ఆ ఇల్లు మాదే, ఖాళీగానే ఉంది, మీరు అద్దెకి దిగుతారా అని అడగడంతోనే, అవునండి, అద్దెకి దిగుతామని వాళ్ళైతే చెప్పారు. మీకు కొత్తగా పెళ్ళయిందా అని ఆవిడైతే అడిగింది. ఆ అవునండి అంటూ సిగ్గుపడుతూ మంజరి అయితే చెప్పింది. సరే సరే అంటూ అద్దె మాట్లాడుకున్నారు. ఆ తర్వాత వాళ్ళైతే ఆ ఇంట్లో దిగిపోయారు. మరి ఇలా 3 నెలలు గడిచిపోయింది. అసలు మంజరి, శ్రావణ్ ఎలా కలుసుకున్నారు అనంటే, శ్రావణ్ డిగ్రీ ఫినిష్ చేసి వాళ్ళ నాన్న పెట్టిన గాజుల షాప్లోనైతే పని చేసుకుంటున్నాడు. మరి మంజరికి వచ్చేటప్పటికి వాళ్ళ ఇంట్లోని ఒక్కదే కూతురు. వాళ్ళు బ్రాహ్మిన్స్. పైగా వాళ్ళ అమ్మ నాన్న బాగా ముసలివాళ్ళైతే అయిపోయారు. తనింకా డిగ్రీ అయితే చదువుతుంది. డిగ్రీ సెకండ్ ఇయర్. అప్పుడప్పుడు ఆ బ్యాంగిల్ స్టోర్స్ వాళ్ళ వీధిలోనే ఉండటంతోని వెళ్తూ వస్తూ ఉండేది. అలానే మరి వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. మరి కొద్దిపాటి పరిచయానికే వాళ్ళిద్దరి మధ్యలోని ప్రేమ అయితే చిగురించింది. మంజరి సిన్సియర్గా తన్ని లవ్ చేసింది. అంతేకాదు, తను చదువు పూర్తయిన తర్వాత అప్పుడు ఇంట్లో చెప్పి వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుందామంటే, శ్రావణ్ మటుకు అలా కుదరదు, ఇప్పుడే చేసుకోవాలి అని అంటూ ఇంట్లోని, నేను చెప్పను, నువ్వు కూడా చెప్పొద్దు, వెళ్ళిపోదాం మనం, పారిపోయి పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు వస్తే వాళ్లే ఒప్పుకుంటారు అని ఏవేవో కహానీలైతే చెప్పాడు. కాని అది కాదు అంటూ వాళ్ళ ఇంట్లోనైతే చెప్పింది. అంతే మరి మంజరిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆ సంగతి తెలుసుకున్న శ్రావణ్ ఇంట్లో నుంచి లేపుకుపోయాడు. మరిప్పుడు 3 నెలల తర్వాత ఒకరోజు రాత్రి మంజరి ఒక్కరిదాయే వాళ్ళ ఇంటి ముందు నించొని తలుపు కొడుతూ, అమ్మా తలుపు తీయవా, దాహంగా ఉందమ్మా అని అంటున్నట్టుగా వినిపించింది. ఇదేంటి, అది మంజరి గొంతులా ఉంది అనుకుంటూ వాళ్ళమ్మ మంజరి, అమ్మ మంజరి అంటూ బయటకు వస్తుంటే వాళ్ళ నాన్న కోపంగానైతే చూశాడు. నీకు బుద్ధి లేదా, లోపలికి పదా అని అంటున్నాడు. ఆ మాటలకి, ఏమండి, ఒక్కసారండి, 3 నెలలు అయిందండి అది వెళ్ళి, దాని మొహం చూసి వస్తానండి అని బతిమలాడుకుంటుంది. కాని వాళ్ళ నాన్న కోపంగా, చెప్తే అర్థం కదా, దాంతోపాటు నువ్వు వెళ్ళిపోతావా అని ఒక్క మాట అయితే అనేశాడు. అంతే, గడప దాడుతున్న మంజరి వాళ్ళమ్మ అలానే ఆగిపోయింది. పాపం బయట నించున్న మంజరి అయితే కనిపిస్తుంది, తెల్లగా పాలిపోయినట్టు. అమ్మా, నేను కడుపుతో ఉన్నానమ్మా, నాకు దాహం వేస్తుందమ్మా, తలుపు తీవా, నన్నింట్లోకి రానవ్వా అని అడుగుతుంది. మంజరి గొంతు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తోంది. తనేదో కష్టంలో ఉందని తల్లి అయితే గ్రహించింది. ఏమండి, ఒక్కసారి ఒక్కసారి దాంతో మాట్లాడి వచ్చేస్తానండి, పాపం పిల్ల ఇన్ని రోజుల తర్వాత ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. అది అక్కడ ఎన్నెన్ని కష్టాలు పడుతుందో, వాడు సరిగ్గా చూసుకుంటున్నాడో లేదో అని అంటుంది. ఆ మాటలకి కోపంతోని శ్రీనివాస్ గారు ఇంకా ఆవిడ మొహం చూడకుండా లోపలికి వెళ్లి తలుపైతే వేసేసుకున్నాడు. ఇంకా అతని సంగతి తెలిసిందే. అయినా కూడా తెగించి మెల్లగా బయటికైతే వెళ్ళింది. దూరం నుంచే కూతురిని చూసి ఏడ్చేస్తుంది. కూతురు కూడా తల్లిని చూసి ఏడుస్తూ అలానే నించునుండింది. అమ్మా, నాకు నాకు బాగా ఆకలేస్తుందమ్మా, ఏదైనా ఉంటే పెట్టవా అని అడుగుతుంది. దాహంగా ఉందమ్మా అని అడుగుతూ ఉంటే పిల్ల అలా అడిగేసరికి శారదమ్మ అలా చూస్తూ ఉండలేకపోయింది. ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, లోపలికి వెళ్ళి మీ నాన్న ఏం చేస్తున్నారో చూసి నేను లోపలికి తీసుకువెళ్తా అంటూ గబగబా లోపలికైతే వెళ్ళింది. అటు ఇటు చూసి వాళ్ళ ఆయన వేరొక బెడ్రూంలోని తలుపులు వేసుకొని ఉన్నాడు. అది చూసిన
శారదమ్మ సరే ఏదో విధంగా ఆ అమ్మాయిని ఇంట్లోకి రానిద్దామని మళ్ళీ బయటకు వెళ్ళైతే చూసింది. కానీ ఈసారి అక్కడ ఎవ్వరూ లేరు. అసలు ఇదంతా ఒక మాయలా కనిపిస్తుంది. పిల్లేది? ఎక్కడుంది? ఇప్పుడే ఆకలి అంది. అమ్మా అమ్మ మంజరి మంజరి అని వెతుకుతుంది. కాని అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. పైగా మంజరి ఎప్పుడైతే అలా లేచిపోయి వెళ్ళిపోయిందో వాళ్ళకి తలవంపులుగా అయిపోయి వాళ్ళుంటున్న ఆ ఇంటిని ఖాళీ చేసి దూరంగా మరొక ఇంట్లోకైతే వచ్చేశారు. అక్కడ ఎవరికి వారే అన్నట్టుగా వీరొక్కరే ఉంటున్నారు. అందుకనే అక్కడి నుంచి ఎవరైనా వెళ్ళినా వచ్చినా వీరికైతే కనిపిస్తారు. అలాంటిది మంజరి అయితే కనిపించలేదు. ఆ చీకట్లో ఎటు వెళ్ళిపోయిందో అస్సలు కనిపించలేదు శారదమ్మకి. మంజరి మంజరి అనుకుంటూ ఏడ్చుకుంటూ ఇంటిలోకైతే వెళ్ళిపోయింది. ఇల్లంతా నిశ్శబ్దంగానైతే ఉంది. ఒకేసారి టెంపరేచర్ అంతా కూడాను పడిపోయినట్టు బాగా చల్లగానైతే మారిపోయింది. శారదమ్మ బాధలో ఉండడంతో అవేమీ పట్టించుకోలేదు. బోరు బోరున తను అక్కడే కిందన కూర్చొని ఏడుస్తోంది. ఆ ఏడుపు విన్న వాళ్ళ ఆయన లోపల నుంచి బయటకైతే వచ్చాడు. ఎందుకు ఏడుస్తావు? ఇప్పుడెందుకు ఏడుస్తావు? అది ఎప్పుడో చచ్చింది, అప్పుడే ఏడాలి, ఇప్పుడు కాదు అని నిష్ఠూరంగా మాట్లాడుతున్నాడు. ఆ మాటలకి ఇంకా ఏడుస్తోంది. ఏది చెప్పాలన్నా తల్లివి, నువ్వే సరిగ్గా చూసుకోలేదు, నీ వల్లనే కూతురు ఇలా తయారైంది అని ఒక్క మాట అయితే అనేస్తారు ప్రతి ఒక్కరును. అందులోని మొట్టమొదట భర్తే ఉంటాడు. మరి ఆడవాళ్ళ జీవితం ఇలానే ఉంటుందేమో. అయితే మరి మంజరి కోసం చాలా ఏడుస్తోంది. రాత్రంతా తనకి నిద్ర పట్టలేదు. లే లేచి వచ్చి కొంచెం అన్నం తిను అని తన భర్త అంటున్నా కూడా కోపంతోని ఏం తినకుండా తన రూంలోకి వెళ్ళి పడుకుండిపోయింది. రాత్రి 2:30 అయితే అవుతుంది. ఎవరో తన్ని అమ్మా అమ్మా అని పిలుస్తున్నట్టు వినిపించేసరికి ఉలిక్కిపడి లేచి కూర్చుంది శారదమ్మ. చుట్టూ చూసింది. అంతా చీకటి. పైగా తను రాత్రి ఏమి తిన్నందువలన కడుపులోనైతే నొప్పిగా ఉంది. అంతేకాదు గుండెల్లోని చిన్నగా నొప్పి అయితే లేస్తుంది. సరే మంచినీళ్ళైనా తాగుదామని పక్కనున్న ఫ్లాస్క్లోకి చూసేసరికి అందులో వాటర్ కూడా లేదు. ఇంకక్కడి నుంచి లేచి తను కిచెన్ వైపు అయితే వచ్చింది. లైట్ ఆన్ చేసి బిందెలో ఉన్న నీళ్లనైతే తీసింది. అంతే, అది రక్తంలా ఎర్రగానైతే కనిపించింది. గట్టిగా అరిచి శాంతమ్మ గ్లాసునైతే పడేసింది. ఆ అరుపు వినగానే లోపల పడుకొని ఉన్న వాళ్ళ ఆయనైతే వచ్చాడు. ఏమైంది శాంత అనుకుంటూ. కాని తనకి ఇప్పుడు అవన్నీ కూడాను నార్మల్ వాటర్ గానే అనిపిస్తుంది. ఏంటి, నీళ్ళు ఒలిగిపోయాయా? ఏమైంది అని మళ్ళీ అడుగుతున్నాడు. ఒక్కసారిగా మళ్ళీ తెలివి తెచ్చుకొని అది అది ఏంటో రక్తంలా అనిపించింది అని అంటుంది. రక్తమా? ఇక్కడేం లేదు. నువ్వు రాత్రి ఏం తినలేదు, అందుకే నీకు అలా ఉంది. కనీసం పాలున్నాయి, పాలు తాగు అంటూ అంటున్నాడు. ఇప్పుడేం వద్దు, కొంచెం మంచినీళ్ళు తాగుతానని మంచినీళ్ళు తాగేసి మళ్ళీ రూమ్ వైపు అయితే వెళ్ళిపోయారు. ఈలోగా మరొక అరగంట తర్వాత ఎవరో ఏడుస్తున్నట్టు కిచెన్లో నుంచి శబ్దం అయితే వినపడుతుంది. అది విన్న శాంతమ్మ టక్కున లేచి తన్నెవరో పిలుస్తున్నట్టుగా నడుచుకుంటూ కిచెన్ వైపు అయితే వెళ్ళిపోయింది. అక్కడ ఒక మూల తన కూతురు కూర్చొని తన 2 కాళ్ల మధ్యలోని తన బుర్రను పెట్టుకొని బోరున ఏడుస్తోంది. అమ్మా అమ్మా, ఆకలేస్తుందమ్మా, అన్నం పెట్టమ్మా, అమ్మా దాహంగా ఉందమ్మా, మంచినీళ్ళు కావాలమ్మా అని ఏడుస్తోంది. ఏమైంది తల్లి నీకు అంటూ గబగబా వచ్చి లైట్ వేసింది. అక్కడ ఎవ్వరూ లేరు. అంతే, షాక్ అయిపోయింది శారదమ్మ. ఇంకా బయటికైతే వచ్చేసింది. తనకి రాత్రంతా సరిగ్గా నిద్ర లేదు. తెల్లవారి యథావిధిగా ముసలాళ్ళిద్దరూ కూడాను వాళ్ళ పనులైతే చేసుకుంటున్నారు. ఈలోగా శ్రీనివాసరావుకి ప్రతిరోజు పేపర్ చదవడం బాగా అలవాటు. అది చదివితే గాని మిగతా పనులైతే చేయడు. కాఫీ తాగుతూ
పేపర్ చూస్తున్న సమయంలోని అంతే షాక్ అయి అలానే ఉండిపోయాడు. గట్టిగా అరిచాడు. అంతే ఈలోగా శాంతమ్మ ఏమైంది అని తన దగ్గరికైతే వచ్చింది. చూడు, నీ కళ్ళతో నువ్వే చూడు, మన కూతురు మన కూతురు ఇంక లేదు, మంజరి అంటూ ఏడుపు మొదలు పెట్టాడు. ఇంకా అది చూసిన శాంతమ్మ కూడాను బోరుని ఏడుస్తుంది. మరైతే నిన్న రాత్రి మన ఇంటికి వచ్చింది ఎవరు అని ఇద్దరు ఒకరి మొహారొకరైతే చూసుకున్నారు. అందులో ఏం రాసింది అనంటే, ఆ పల్లెటూరులోని ఒక యువతి ఆ ఇంట్లోని అతి దారుణంగా అమానుషణీయంగాను హత్య చేయబడింది అని చెప్పి రాసుంది. గుర్తు తెలియని ఈ యువతి తల్లిదండ్రులు లేదా వాళ్ళ బంధుమిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అని అక్కడైతే పోలీస్ వారు ప్రకటన అయితే ఇచ్చారు. ఇంకక్కడ ఆ మృతదేహం మరియు తన ఫోటోని పక్కనైతే వేశారు. అది తన ఇల్లే, కానీ అక్కడ తనతో పాటు మరొక అబ్బాయి కూడా ఉండేవాడంట. తన ఆచూకీ అయితే తెలియట్లేదు అని అక్కడైతే ఉంది. ఇంకా అది చూడగానే వాళ్ళిద్దరికీ అర్థమైపోయింది, ఈ శ్రావణే ఏదో చేసుంటాడు అని. వాడి మీద ఎలాగైనా కంప్లైంట్ ఇద్దామండి, పదండి ముందు పోలీస్ స్టేషన్కి వెళ్దాం, ఆ నెంబర్కి కాల్ చేయండి అని శాంతమ్మ అయితే అంటుంది. వెంటనే వాళ్ళు ఆ నెంబర్కి అయితే కాల్ చేశారు. డీటెయిల్స్ అన్ని తీసుకొని ఆ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్లారు. ఇంకా అతను అక్కడి నుంచి హాస్పిటల్లోని మోర్చరీ రూమ్కి అయితే తీసుకెళ్లారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ పర్మిషన్ తీసుకొని తనకి పిఎం కూడా చేశారు. అయితే మరి వాళ్ళకి శవాన్ని అయితే అప్పచెప్పేశారు. డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కున్నారు. శ్రావణ్ గురించి కూడా పూర్తిగా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. కానీ వాడి ఆచూకీ మటుకు దొరకలేదు. తన నగలు ఇంకా వస్తువులు కూడాను చాలా వరకు ఆ ఇంట్లోనైతే లేవు, మిస్సింగ్. అంతేకాదు, పోస్ట్ మార్టంలోని వాళ్ళకి తెలిసిన మరొక విషయం ఏంటి అనంటే, తను అప్పటికే ప్రెగ్నెంట్ అని, అది కూడాను 2 months. అంతేకాదు, తన ఒంటి మీద అనేకమైన గాయాలైతే కనబడ్డాయి. అది కూడాను ఆ 3 months లోనే ఎవరో ఆ అమ్మాయిని తెగ హింసించారు అని పోలీసులు అయితే చెప్తున్నారు. ఆ మాటలు విన్న మంజరి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఇంకా ఇంటికి తీసుకొచ్చి తనకు చేయవలసిన అంత్యక్రియలన్నీ కూడాను పద్ధతిగానైతే చేశారు. అయినా కూడా ఏదో లోటు. అటువంటి సమయంలోనే వాళ్ళకి తగిన ఆ గాయం ఎప్పటికీ పూడ్చలేనిది. ఇంక మరి అలానే ఉన్నారు. ఆ రోజు చుట్టాలు వచ్చిన వారందరూ కూడా వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు. రాత్రి కేవలం తల్లి తండ్రి మాత్రమే ఉన్నారు. ముసలివాళ్ళు, అన్యం పుణ్యం ఎరగని వాళ్ళు. అంతేకాదు, ఫైనాన్షియల్ గాను పెద్దగాను వారికైతే ఏమీ లేదు. ఉన్న ఒక్కగాను ఒక కూతుర్ని చదివించుకొని ఉద్యోగం చేసి తనకు నచ్చిన వరుణ్ణి చెయ్యాలి అని తన కోసం దాచిన నగలు ఇంకా డబ్బు కూడాను మంజరి అయితే పట్టుకుపోయింది. కానీ పోలీసు వాళ్ళు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం అక్కడ వాళ్ళకి ఎటువంటి నగలు గాని డబ్బు గాని అయితే కనిపించలేదు. ఇంకా పోలీస్ వాళ్ళు కూడాను శ్రావణ్ కోసం తీవ్రంగానైతే గాలిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఆ రోజు రాత్రి 2 అయితే అవుతుంది. నిద్ర పట్టట్లేదు. అటు ఇటు కదులుతుంది శాంతమ్మ. ఉన్నట్టుండి ఆ రూమ్ అంతా బాగా చల్లగానైతే అయిపోయింది. ఎవరో తన్ని అమ్మా అమ్మా ఆకలేస్తుందమ్మా, అన్నం పెట్టవా, దాహంగా ఉందమ్మా అని అడుగుతున్నట్టుగా వినిపించింది. అంతే, లెగుద్దామనుకుంటే లేవలేకపోతుంది. అక్కడే తన పక్కనే మంజరి ఆత్మగా నించొని తన తల్లి కాసైతే చూస్తుంది. మరి ఆత్మలు ఎప్పుడు కూడాను మనల్ని కాంటాక్ట్ అవ్వడం కోసం కలల్లో లేకపోతే మనకి తెలియకుండా మనం సుషుమ్న అవస్థలో ఉండేటప్పుడు మనతోనైతే కాంటాక్ట్ అవుతూ ఉంటాయి. మరి అలానే వాళ్ళమ్మ పూర్తిగా నిద్రలోకి జారుకుంటే తన కలలోకి వెళ్ళి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవాలని చూస్తూ ఉంది. ఎప్పుడైతే వాళ్ళమ్మ తిన్నంగా పడుకుందో అంతే, తనకి అవకాశం దొరికి ఆమె కలలోకైతే వెళ్ళింది.
అమ్మా అంటూ వాళ్ళమ్మ పక్కనైతే కూర్చుంది. తన చేతిని తాకేసరికి కూతురు చెయ్యి చల్లగానైతే తగిలింది. ఏంటమ్మా, ఏమైంది నీకు అంటూ కూతురు మొహం మీద చేతులు పెట్టి తడిమి చూస్తుంది. తన్ని చూస్తూ నవ్వుతూ, అమ్మా అమ్మా నన్ను క్షమించమ్మా అని అంటుంది మంజరి. నిన్ను నేను క్షమించడం ఏంటమ్మా, నీకేమైంది తల్లి, ఎందుకిలా ఉన్నావు, నువ్వెందుకిలా ఇలా చల్లగా ఉన్నావు అని అడుగుతుంది. తనింకా ఒక మాయలోనైతే ఉంది. తను చనిపోయిన విషయం పూర్తిగా మర్చిపోయింది. మరి మంజరి ఏమో నా చెయ్యి పట్టుకోమ్మా అంటూ తన చెయ్యి అయితే పట్టుకోమంది. ఎప్పుడైతే మంజరి చెయ్యి పట్టుకుందో ఒక్క క్షణంలో తనకన్నీ కనిపిస్తున్నాయి. అదేంటి అనంటే మంజరి, శ్రావణ్ ఇద్దరు పారిపోవడం, అక్కడొక ఇల్లు తీసుకోవడం. ఆ తర్వాత వారం రోజుల వరకు శ్రావణ్ తనతోని బాగానే ఉన్నాడు. అంతేకాదు, తనతోని ఫిజికల్ గా ఇంటిమేట్ అయ్యాడు కూడాను. భార్యాభర్తల్లాగే ఇద్దరు ఉన్నారు. పెళ్లి కూడా చేసేసుకున్నాడు. శ్రావణ్ చాలా మంచివాడు అని అనుకుంది. కాని వారం రోజుల తర్వాత తన నిజస్వరూపం అయితే బయటపడింది. శ్రావణ్ తను అనుకున్నట్టు తన కోసమో లేదా తన్ని ప్రేమించో అక్కడికైతే తీసుకువెళ్ళలేదు. తన బంగారం కోసం, తన బంగారం కోసం, ఇంకా తనని వాడుకోవడం కోసం తనని అలా తీసుకువెళ్ళిపోయాడు. అంతేకాదు, వాడికి వాళ్ళ అమ్మ నాన్న అన్నా కూడా ఏమాత్రం గౌరవం లేదు. వారం రోజుల తర్వాత నుంచి ప్రతిరోజు తాగి రావడం, తన్ని కొట్టడం. నీ దగ్గర గోల్డ్ ఉందిగా, ఆ గోల్డ్ ఎందుకు తెచ్చినట్టు, లోపల పెట్టి దాచుకోవడానికా, మనిద్దరం బాగా బతకడానికే కదా, ఇంకది బయటికి తీయి, నాకిచ్చేసేయ్ అంటూ తన్ని బెదిరించడం, కొట్టడం చేస్తూ ఉండేవాడు. మరి తనెందుకిలా మారిపోయాడో అని కొన్నాళ్లు డైలమాలోనైతే ఉంది. ఆ తర్వాత రియాలిటీకైతే వచ్చింది మంజరి. అయినా ఏం లాభం, అప్పటికే అంతా అయిపోయింది. నెల రోజులు గడిచిందో లేదో తనకి ఏదో తేడాగా అనిపిస్తోంది. కళ్ళు తిరగడం, వాంతులవడం అయితే అయ్యింది. ఇంకా తనకైతే అర్థమైపోయింది తను ప్రెగ్నెంట్ అని. పోనీ కనీసం ఈ విషయం తెలిసే కన్నా శ్రావణ్ మారుతాడు అని అనుకుంది. ఇంకా ఆ రోజు రాత్రి వీధి గుమ్మంలోనే శ్రావణ్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఇంకా శ్రావణ్ రానే వచ్చాడు. వచ్చి రాగానే బంగారం ఇస్తావా ఇవ్వవా అంటూ గొడవ పెట్టుకున్నాడు. తను గుడ్ న్యూస్ చెప్తామని ఎంతో హ్యాపీగానైతే ఎదురు చూస్తుంది. కానీ ఏం లాభం, తన్ని ఉట్టి పుణ్యాన్ని కొట్టడం మొదలుపెట్టాడు. శ్రావణ్ ఆగు ప్లీజ్, నన్ను కొట్టొద్దు, నేనిప్పుడు వట్టి మనిషిని కాదు అంటూ తను ప్రెగ్నెంట్ అని చెప్పేసింది. అంతే, ఇంక కోపంతోని ఊగిపోయాడు శ్రావణ్. ఏంటే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా అంటూ ఇంకా నానా మాటలు అండం మొదలుపెట్టాడు. బూతులాడుతున్నాడు. బయటన హోరున పెద్ద వర్షం అయితే పడుతుంది. మంజరి గొంతు బయటికి వినిపించడం లేదు. ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరి మటుకు వారున్నారు. అది కూడాను పల్లెటూరు కాబట్టి కొంచెం దూరంలోనే ఇల్లులున్నాయి. ఇంక తను వదిలే శ్రావణ్ అని ఎంత మొత్తుకున్నా వదలట్లేదు. అలానే కొట్టాడు. అంతేకాదు, సిగరెట్ కాల్చి తన చేతుల మీద, కాళ్ల మీద ఇష్టం వచ్చినట్టుగానో కాల్చేసేవాడు. అంతేకాదు, ఏదైనా వండుతూ ఉంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఆ వేడివేడి పదార్థాల్లోని తన చేతినైతే పెట్టేసేవాడు. అంతేకాదు, తనకి భోజనం సరిగ్గా పెట్టేవాడు కాదు. అలా ఒక నెల అయితే గడిచిపోయింది. తాను ఇప్పుడు బాగా వీక్ అయిపోయింది. కడుపుతో ఉన్న మాటే కాని తన మొహంలోని ఆ సంతోషము లేదు, ఆ కళ లేదు. అందవిహీనంగానైతే అయిపోయింది. అంతేకాదు, వాడు పెట్టిన టార్చర్కి ఆ అమ్మాయి వంటి నిండా గాయాలైతే ఏర్పడ్డాయి. ఇంకా ఆ రోజైతే బాగా తాగేసి వచ్చాడు. అప్పటికే తన నగలు చాలా వరకు ఇచ్చేసింది. ఇంకా కొన్ని తన దగ్గర సీక్రెట్ గా అట్టి పెట్టుకుంది. తన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు, కానీ తన ప్రేమలోని పీకల లోతున మునిగిపోయింది. ఏదో రకంగా శ్రావణ్ మారుతాడు, నాకు బాబు పాప పుడితే తను పూర్తిగా మారిపోతాడు అని అనుకుంటుంది.
కానీ అసలు విషయం వేరేనే ఉంది. శ్రావణు మొత్తం తన దగ్గరున్న డబ్బుని తీసుకొని తనని ఏదో రకంగా వదిలించుకుందామని అనుకుంటున్నాడు ముందు నుంచి. అది గ్రహించుకోలేకపోయింది. అయితే మరి ఆ రోజు పూర్తిగా తాగి వచ్చి తన్ని ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నాడు. ఇరుగు పొరుగు వాళ్ళు నిద్దట్లోనైతే ఉన్నారు. ఆ సమయంలోని తన గొంతుని గట్టిగా నులిమేశాడు. అంతే, ఊపిరాడక అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. అంతే, వెంటనే లోపలికి వెళ్లి అన్నీ వెతికేశాడు. తాను దాచుకున్న ఆ కాస్త బంగారాన్ని కూడా చేజిక్కించుకున్నాడు. డబ్బులు, బంగారం అంతా దొరికిన తర్వాత తన జోబులో పెట్టుకొని ఇంక ఇది ఉంటే ఏంటి లేకపోతేనేంటి అని తలగడ తీసుకొచ్చి తన మొహం మీద గట్టిగా అదిమేశాడు. ఊపిరందగా చనిపోయింది. సారీ, చనిపోయారు. 2 ప్రాణాల్ని బలి తీసుకున్నాడు. అంతే, అక్కడి నుంచి పరారీ అయిపోయాడు. ఇదంతా తన చెయ్యి పట్టుకోగానే వాళ్ళమ్మ ఒక్కసారిగా చూడగలిగింది. అంతే మరి, గట్టిగా ఏడుస్తూ మెలకువ తెచ్చుకొని కూర్చుంది. గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అంతే, పక్క రూంలో ఉన్న మంజరి వాళ్ళ నాన్న వచ్చేశారు. ఏమైంది శాంత, ఏమైంది అని అడుగుతున్నాడు. శ్రీనివాసరావు వచ్చి పక్కన కూర్చొని శాంతను అలా అడుగుతుంటే తను ఒక్కసారిగా ఏడుస్తూ తన్నైతే గట్టిగా పట్టుకుంది. నన్ను క్షమించండి నాన్న అంటూ గట్టిగా అరుస్తోంది, ఏడుస్తోంది. నాన్న అంటున్నావేంటి, ఏమైంది అని అనేసరికి ఒక్కసారిగా శాంత మొహంలోని తన కూతురు మంజరి మొహం కనిపించి అదృశ్యమైపోయింది. అంతే, తను కూడా పట్టుకొని ఏడుస్తున్నాడు. కొంతసేపటికి వాళ్ళిద్దరూ నెమ్మదించారు. పాపం ముసలివాళ్ళు అంతకన్నా ఇంకేం చేయగలరు. అప్పటికే తెల్లవారు 4 అయితే అవుతుంది. వాళ్ళిద్దరూ కూర్చొని అలానే ఏడుస్తున్నారు. మరో పక్క హిల్ స్టేషన్ లో ఒక చక్కటి వ్యాన్ కొనుక్కొని ఆ వ్యాన్ అయితే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు శ్రావణ్. శ్రావణ్ ఊటీకి వెళ్ళిపోయి అక్కడ తన పేరు, ఊరు అన్ని మార్చుకొని అక్కడ ఒక వ్యాన్ కొనుక్కొని ఆ వ్యాన్ ని టూరిస్టుల కోసం నడుపుతూ ఉన్నాడు. ఇంకా తనైతే చాలా హ్యాపీగా ఉన్నాడు. మరి 4 గంటల సమయంలోనే తను పైనుంచి కిందకైతే దిగుతున్నాడు. ఆ సమయంలో బాగా చల్లగా అనిపిస్తుంది. వ్యాన్ అంతా ఉన్నట్టుండి బాగా చల్లగానైతే మారిపోయింది. తనకసలు ఏమీ అర్థం కావట్లేదు. ఇదేంటి, ఇప్పటి వరకు బానే ఉంది, సడన్ గా క్లైమేట్ ఏంటి ఇలా చేంజ్ అయింది అని అనుకున్నాడు. ఇంక తను అలా డ్రైవ్ చేస్తుంటే ఉన్నట్టుండి తనకి విపరీతంగా మత్తుగా నిద్రగానైతే అనిపిస్తుంది. ఏదో రకంగా ఇంకా అలానే డ్రైవ్ చేస్తున్నాడు. అంతే, ఒక దగ్గరికి వెళ్ళేసరికి తన సైడ్ మిర్రర్ లో నుంచి తనైతే కనిపించింది. మంజరిని చూడగానే వ్యాను అదుపు తప్పింది. దానంతట అదే దూరంగా ఉన్న చెట్టును వెళ్లి గుద్దుకుంది. అంతే, అక్కడి నుంచి జారుకుంటూ కిందకైతే పడిపోయింది వ్యాన్. శ్రావణ్ అక్కడికక్కడే స్పాట్ డెత్ అయితే అయిపోయాడు. అంతే మరి, ఇద్దరు కథ అక్కడితో సమాప్తం అయిపోయింది. చేసిన కర్మలు ఎక్కడికో పోవు, మనతోనే మన వెనకే వస్తాయనడానికి ఇదొక స్టోరీ నిదర్శనం అని చెప్పుకోవచ్చు. మరి ఈ స్టోరీ మా ఫ్రెండ్ అయితే నాతో షేర్ చేసింది. యాక్చువల్గా ఇందులోని కొన్ని విషయాలను నేను మార్చి చెప్పడం అయితే జరిగిందనమాట. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని బాలాజీ గారు అడిగిన స్టోరీస్ అయితే వస్తాయి. ఇంకా ఎవరికైనా మీకు ఎలాంటి హర్రర్ కావాలి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఆ హర్రర్ కి సంబంధించిన స్టోరీని అయితే చెప్తాను. ఇప్పుడైతే లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చాయనేది చూసేద్దామా మరి. వసుధ సిస్టర్, లిఖిత సిస్టర్, అమలు సిస్టర్, గౌతమ్ గారు, బాలాజీ గారు విజయనగరం నుంచి, బాలి లక్ష్మి గారు, ఎన్ లక్ష్మి గారు, దునిషా షేక్ అనే అకౌంట్ నుంచి హాయ్ సిస్టర్, ఇంకా పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, జ్యోతి సిస్టర్, వీరమణి సిస్టర్, విజయకృష్ణ రాణి సిస్టర్, బాసిన విజయ సిస్టర్, సంధ్య గారు, రూబీ గారు చెన్నై నుంచి, తులసి సిస్టర్, రెజినా సిస్టర్, స్వాతి సిస్టర్, రాజేశ్వరి గారు, వినయ్ గారు,
ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్టు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోనే మీ పేరుని తప్పకుండా తీస్తాను. మరి నెక్స్ట్ హర్రర్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్. ఆగండి ఆగండి, వీడియో ఇంకా అయిపోలేదు. యాక్చువల్ గా ఇక్కడ వరకు ఎవరు చూస్తారా అని నేను చూసాను. అయితే ఆ తర్వాత వాడికి యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ న్యూస్ కూడాను వీళ్ళైతే పేపర్ లోనైతే చూస్తారు వాళ్ళ తల్లిదండ్రులు. మరి వాళ్ళకి చాలా సంతోషంగానైతే అనిపిస్తుంది. అండ్ వాళ్ళ అమ్మాయి ఇంకా ఇప్పటికీ కూడా వాళ్ళకి కనిపిస్తుందని మా ఫ్రెండ్ అయితే చెప్పారండి. మరి ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లోనైతే తెలియజేయండి. రేపటి వీడియోతోని మళ్ళీ కలుద్దాం.